చిలకమ్మ అదే రాగిని సుహాసిని ఫోటో పట్టుకొని కేదార్ జగదాత్రికి చూపించడానికి మెట్లు దిగుతూ వస్తూ ఉండగా కింద నుండి చూసిన యువరాజ్ షాక్ అయి టెన్షన్ పడుతూ నిషి వైజయంతి దగ్గరికి వెళ్ళి అదిగో చూడండి చిలకమ్మ చేతిలో ఏముందో చూడండి అనగానే వాళ్ళిద్దరూ చిలకమ్మ చేతిలో సుహాసిని ఫోటో ఉండడం చూసి షాక్ అయి టెన్షన్ పడుతూ ఉంటారు. వామ్మో, ఇప్పుడు కేదార్కి గనక ఆ ఫోటో దొరికితే తీసుకెళ్ళి ఆ వీరశంకర్కి చూపిస్తాడు అని నిషి అంటుంటే ఆ శ్రీవల్లి చూసిందనుకో నా తల్లి ఇదేనని శ్రీవల్లి అందరికీ చెప్పేస్తుంది. ఎలాగైనా ఆ ఫోటో అందరూ చూడకుండా ఆపాలి అని అనుకుని మెట్లు దిగి వస్తున్న చిలకమ్మకి అడ్డుగా వెళ్తారు వైజయంతి నిషిక. ఏంటది అని వైజయంతి నిషి అడుగుతూ ఉండగా చిలకమ్మ ఇది సుహాసిని గారి ఫోటో కదా, కేదార్ వాళ్ళ అమ్మగారి ఫోటో కదా, ఇది వైజయంతి అమ్మగారి రూమ్లో ఉంది, ఎందుకా అని అనుకుంటూ కేదార్కి ఇవ్వడానికి కిందికి తీసుకొస్తున్నాను అని చిలకమ్మ ఈ ఆశతో చెప్తూ ఉండగా ఇలా ఇవ్వు అని అంటూ ఉంటుంది వైజయంతి. నేను ఇవ్వను అంటుంది చిలకమ్మ. ఇలా ఇవ్వు అంటూ నిషి వైజయంతి ఇద్దరు కలిసి చిలకమ్మ చేతిలో నుండి సుహాసిని ఫోటో లాక్కునే ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఇక డైనింగ్ టేబుల్ దగ్గర శ్రీవల్లికి వడ్డిస్తున్న జగదాత్రిని చూస్తూ శ్రీవల్లి వదిన వాళ్ళక్కడ గొడవ పడుతున్నారు అని అనగానే గొడవని ఆపడానికి వెళ్తూ ఉంటుంది జగదాత్రి. ఆ లోపే నిషిక చెయ్యెత్తి చిలకమ్మ చెంప పగలగొట్టబోతూ ఉండగా జగదాత్రి నిషి చేయిని గట్టిగా పట్టేసుకుంటుంది. నిషి చేయిని విసురుగా కిందికి దించేసి అనవసరంగా ఎక్కడ పడితే అక్కడ చెయ్యెత్తితే అందరూ పడరు అని దాత్రి వార్నింగ్ ఇస్తూ ఉండగా వైజయంతి చేతుల్లో ఉన్న సుహాసిని ఫోటోని వెనకాల నుండి కేదార్ లాక్కొని చూసి షాక్ అయి ఇది మా అమ్మ ఫోటో మీ రూమ్లో ఎందుకుంది పిన్ని అని అడిగేస్తాడు కేదార్. దాంతో షాక్ అయి టెన్షన్గా కళ్ళు పెద్దవి చేసి చూస్తూ ఉంటుంది వైజయంతి నిషి యువరాజ్ ముగ్గురు. శ్రీవల్లి కూడా సుహాసిని ఫోటోని చూసేస్తుందా? కేదార్ శ్రీవల్లి అన్నా చెల్లెళ్ళన్న నిజం బయటపడుతుందా? వీరశంకర్ కేదారే తన మనుమడని తెలుసుకుంటాడా? రాను నెప్సెస్లో చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.